ఎంత సుఖంగా ఉంది సార్. దీనికి రూమ్ వేసి దీన్ని కూర్చుని నా గోల్డ్ గిల్లుకుంటూ ఇంక్ పెన్లో ఇంక్ వేస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ అసలు హోటల్ బిల్ వేస్ట్ చేస్తూ ఇవన్నీ ఉండదు. ట్రావెల్లో అయిపోతాయి అంతే. ఇప్పుడు రామోజీ నుంచి వస్తే ఇంకా 2 పాటలు అవుతాయి. విత్ హిమ్ ఇట్స్ ఆల్ ఫ్రిక్షన్. ఇంతే అద్దరిపోయింది సార్, పాట అయిపోయింది అంటాడు, అది అయిపోతే అయిపోయింది అంతే. పెనివిటి అనే వర్డ్ పట్టుకున్నా అయిపోయింది పాట. కానీ మీరు పెనివిటి చాలా కష్టపడ్డానని చెప్పారు కదా పాట. పెనివిటి కాదు, ఏడపోయినాడే కష్టపడ్డా, దానికే కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాం. బికాస్ ఆ 14 రోజుల పాట ఇంట్లో చావు జరిగి 14 రోజుల పాట ఎలా చేయాలి మైండ్లో తిప్పిచ్చిని అసలు ఇంకా సర్ఫ్ వాషింగ్ మిషన్ లో కూడా తల పెట్టేశాను తిప్పి అసలు నాకు అర్థం కాలేదు దీన్ని ఎలా పాటగా చేయాలి. సేమ్ ఫ్రిక్చర్ మళ్ళీ ఓ మై గాడ్ డాడీ కూడా అదే ప్రాబ్లం, నాన్ని తిడితే ఎలా పాట చేయాలి, ఇది పాట ఉండాలి, దీంట్లో ర్యాప్ ఉండాలి, దీంట్లో ఒక ప్రావర్బ్స్ ఉండాలి. వర్షాన్ని చిట్టి బాటిల్లో నింపలేవు, సంతోషాన్ని యూనిఫామ్ వేయలేవు, స్వేచ్ఛకేమో షార్ట్ కట్టి కనిపెట్టలేవు, ఇవన్నీ ఆయన రాసిన లైన్స్, త్రివిక్రమ్ గారు రాసిన లైన్స్. ఓకే ఓకే. అడివే ఏమో బ్యాక్ యార్డ్ లో పెట్టలేవు, ఇవన్నీ అంటే లిరిక్ రైటర్ కూడా సగం పని ఈజీ అయిపోద్ది ఆయన వస్తే. అంతే, లిరిక్ రైటర్ త్రివిక్రమ్ గారిని అలా చూస్తారు, అలా లడ్డు ఏమైనా ఇవ్వండి సార్, అలా ఆయన అలా చూస్తారనమాట. అలా ఆయన అలా కదిపేస్తారు పాటని. అంటే లడ్డు ఇస్తే ఆయన మొత్తం బూందీ పోస్తారు, ఇల్లు చుట్టి లడ్డు చేసి ఇచ్చేస్తే అయిపోయింది. మేము మధ్యలో క్యాష్ నెట్ పెట్టి